హలో అండి. యూఎస్‌లో మనం కుకింగ్ చేసుకోవడానికి స్టవ్స్ ఎలా ఉంటాయి అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదండీ! అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను. మేముండే హౌస్‌లో మాకు ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారండి. కొన్ని హౌసెస్‌లో ఇండక్షన్ స్టవ్స్ ఇస్తారు. ఇది 4 బర్నర్ స్టవ్ అండి. నేను స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటాను అని షేర్ చేస్తున్నానండి. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి బర్నర్స్ అన్నీ. సిల్వర్ ఫాయిల్ చూసారా? సిల్వర్ ఫాయిల్ ఇన్సర్ట్ చేసుకుంటానండి. మిల్క్ ఏమైనా పడినా కానీ, ఆయిల్ స్ప్లిట్స్, కర్రీ స్ప్లిట్స్ ఏమైనా పడినా కానీ మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుందండి. వైట్ ఇస్తారండి ఇక్కడ. నాకు చాలా ఇష్టము. అన్నీ వైటే ఉంటాయి. మనం డే 1 నుండి నీట్‌గా పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా వర్క్ ఉండదండి. ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటానండి. టిష్యూ కల్చర్ ఉంటుంది కదండీ! ఇక్కడ టిష్యూస్ ఉంటాయి కదా! ఎప్పటికప్పుడు ఏమన్నా పడిన వెంటనే టిష్యూతో క్లీన్ చేసేసుకుంటాను నేను. మనకి హౌసు ఫస్ట్ టైం మనమే జాయిన్ అవుతున్నామా ఈ హౌస్‌లో అనిపించేలాగా ఇస్తారండి. వాష్‌రూమ్స్‌తో నీట్‌గా ఇస్తారు. మన మన నుండి కూడా వాళ్ళు అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. నాకు చాలా నచ్చిందండి ఇక్కడ. ఎక్కడున్న పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. మనం పాజిటివ్స్ ఓన్ చేసేసుకోవాలండి. అలాగే చాలా బాగా అనిపించింది నాకు. నేను ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి సిల్వర్ ఫాయిల్ తోటి. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీగా ఫాయిల్ చేంజ్ చేసేసుకుంటాను. అలా మనకి ఎక్స్ట్రా ఏమైనా నీట్‌గా మెయింటైన్ చేయకపోతే ఫైన్ వేస్తారండి ఇక్కడ. మనం గార్బేజ్ దగ్గర నుండి హౌస్‌లో ఏదైనా నీట్‌గా మెయింటైన్ చేయాలి. లేకపోతే కంపల్సరీగా ఫైన్ ఏస్తారు. మనం ఎంత నీట్‌గా ఉన్నా కానీ మనం హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా $500 అలా ఉంచుకుంటారండి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పెయింట్స్ అలా వేయడానికి. మనం ఇంకా నీట్‌గా లేకపోతే ఎక్స్ట్రా కూడా మన నుండి ఫైన్ వేస్తారండి. చూసారా సిల్వర్ ఫాయిల్ ఇలా ఉంటుందండి. అది స్టోర్‌లో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని పెట్టేసుకొని ఎవ్రీ వీకెండ్ ఇలా చేంజ్ చేసుకుంటానండి. ఎలక్ట్రిక్ స్టవ్‌కి బర్నర్స్ ఇలా ఉంటాయండి. అందులో నుండి పవర్ వస్తుంది. మనకి పవర్ బిల్ కూడా సపరేట్‌గా వస్తుందండి. నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. ఒక ఫ్యామిలీకి ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి యూఎస్‌లో ఎలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, పవర్ బిల్ ఎలా వస్తుంది, వాటర్ బిల్ సపరేట్‌గా వస్తుందండి. డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి వాటర్ బిల్ ఎలా వస్తుంది అని నేను షేర్ చేస్తాను. చూసారా అండి? చిమ్నీ అలా ఇచ్చారండి. మనం కుకింగ్ చేసేటప్పుడు ఆన్ చేసుకోవచ్చు. కింద అలా గ్రిల్ చికెన్స్ అలా ప్రిపేర్ చేసుకోవడానికి అలా ఇచ్చారండి. ఇక్కడ కల్చర్ ఎక్కువ అలా ప్రిపేర్ చేసుకుంటారండి. అందుకని ఆ మోడల్ ఇస్తారు. మనం కావాలంటే అందులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఒక్కటే యూజ్ చేసుకోవచ్చండి. కిందిలో ఆనియన్స్ అలా స్టోర్ చేసుకోవడానికి ట్రే ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.